ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నామని హన్మకొండ జిల్లా రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు త్వరలో ధర్మసాగర్ మండలంలో ఉచిత కంటి పరీక్షలను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అనంతరం మండల రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల అధికారిగా శేషయ్య వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా మండల అధ్యక్షుడిగా వాడికారి బాబురావు, కార్యదర్శిగా బుల్లెట్ల పాపిరెడ్డి ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు పాక వెంకటేశ్వర్లు, పద్మలత, వేమన్ రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రిటైర్ అసోసియేషన్ ఉన్న సంఘం కూడా నాకు తెలియదు. మన మండలంలో మన బాబు సార్ చెప్పారు, కొంచెం మీరు ఇందులో జైలు కావాలి, మీరు కొంచెం జైలు కావాలి, రిటైర్ అవుతున్నారు కదంటే సరే అని నేను ధర్మసారికి వచ్చి నేను ఒక 10-12 మంది కొంతమంది నా వంతు చేయించినాను. ఇంకా దీన్ని బలోపేతం చేస్తానని నాకు మా మిత్రులు రోజు మేము అమ్మకంలో కలుసుకుంటాం మన ఊళ్ళో కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ ద్వారా ఇంకో 10 మంది అట్లా జైన్ చేస్తే మనం చెప్పినట్టుగా నేను 100 మంది వరకు మేము అందరం కలిసి దీన్ని రీచ్ చేయగలుగుతాం. 100 మంది సభ్యులు మన ధర్మసాగర్ మండలంలో ధర్మసాగర్ జరిగినటువంటి ఎన్నికలలో మరి సంఘ సభ్యుల సంక్షేమం గురించి, తర్వాత ప్రజల యొక్క సామాజిక సేవ గురించి, సేవ చేయడానికి అవసరమైన అనుభవజ్ఞులైనటువంటి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా మీద చాలా అపోహన ఉన్నది ప్రజల్లో. వీళ్ళకేంది పెన్షన్ తీసుకుంటారు, హాయిగా కూర్చుంటారు, ఏ కార్యక్రమాలు లేవు, ఏం చేయరు అనేది ఒక అపోహ ఉన్నది. దాన్ని తొలగించడానికి మేము కూడా మరి సభ్యుల యొక్క సంక్షేమంతో పాటు ప్రజలకు సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్మసాగర్ మండల యూనిట్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఘంటాపదంగా చెప్తున్నా. మరి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక మండల యూనిట్ కి సంబంధించినటువంటి ప్రైమరీ సభ్యులందరూ ఇక్కడ రావడం జరుగుతుందని భావించి ఆ సభ్యులందరికీ మరి మన శరత్ హాస్పిటల్ వారితో డాక్టర్ గారిని సంప్రదించి మరి ఒక కంటి ఉచిత పరీక్ష విధానాన్ని కూడా మేము ఇక్కడ కండక్ట్ చేయాలని డాక్టర్ గారితో కోరడం జరిగింది. మా కోరిక మన్నించి డాక్టర్ గారు శరత్ కంటి హాస్పిటల్ డాక్టర్ గారు వారి యొక్క ఉచిత క్యాంపులు నిర్వహింపజేశారు. సంక్షేమం సంబంధించిన కార్యక్రమాలు కూడా మేము ముందు మరి ఈ యూనిట్ కార్యవర్గం ద్వారా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.